పలుకు. జరిగింది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను, జరగబోయేది చెబుతాను. అంబ పలుకు. ఏంటిది? వెళ్ళిన మనిషి వెళ్ళినట్టే ఉన్నాడు, ఇంకా రాలేదేంటి? నానా, నానా, ఏంటి నాన్న ఒక పెట్టి తేవడానికి ఇంతసేపా? మరి ఎవరికి అనుమానం రాకుండా అలాంటి పెట్టే తీసుకురావాలంటే టైం పట్టదా? సరే సరే సరే, ముందు ఓపెన్ చేయండి, పెట్టి ఎలా ఉందో చూద్దాం. ఎప్పుడూ నీకు తొందరే. చూడు, ఈ కొడుకునే కదా, మీలాగే ఉంటాను. అస్సలు తేడా తెలియట్లేదు నాన్న, రెండు ఒకేలా ఉన్నాయి. పద, పెట్టెలు మార్చేసి డబ్బు కొట్టేద్దాం. అనవసరంగా తొందర పడుకురా. ఏంటి నాన్న, డూప్లికేట్ పెట్టి రెడీ అయింది కదా, కళ్ళు మూసి తెరిచేలాగా పెట్టెలు మార్చేద్దాం. అలా కాదురా, మిగతా పనులు ఎప్పుడైనా చెయ్యొచ్చు, కానీ దొంగతనం అనేది ఎప్పుడు చెయ్యాలో అప్పుడే చెయ్యాలరా. నానా, అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి అంటావు, ఏంటి నాన్న ఇది? అంతేరా, అందరూ ఆదమర్చి నిద్రపోవటం చూసి అప్పుడు కొట్టేయాలరా. అప్పుడే ఈ విషయం ఎవరు కనిపెట్టడం కుదరదురా. ఈ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు నాన్న నిద్రపోయేది, మనం ఎప్పుడు పెట్లు మార్చేది? పశుపక్షాదుల నుంచి ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి రాత్రి 2 గంటల తర్వాత నిద్ర తానంతట తానే తన్నుకుంటూ వస్తుంది. కారు నడిపే డ్రైవర్ నుంచి కాపలా కాసే వాచ్మెన్ వరకు నిద్రపోయే సమయం రాత్రి 2 గంటల తర్వాతేరా. ఆ సమయంలోనే మన డబ్బు కొట్టేస్తే ఎవ్వరూ చూసే అవకాశమే ఉండదు. నానా, ఇప్పుడు 11 గంటలైంది, ఇంకా 3 గంటల టైం ఉంది, ఏం చేద్దాం నానా? ఈ రోజు రాత్రి మనకి శివరాత్రేరా. నానా, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండరా, వచ్చి చెప్తాను. ఏం ప్లాన్ వేసారో తెలియడం లేదే. అబ్బా, ఏంటన్నా? ఆ పెట్టె తెరవరా. ఇదిగో నాన్న. ఒక్క నిమిషం నాన్న. నాన్న, ఎందుకు నాన్న జానకి ఫోటోని పెట్టులో పెడుతున్నారు?
ఆ డబ్బు పెట్టే మన చేతికి వచ్చాక ఖాళీ పెట్టే వాళ్ళు తెరుస్తారు. అందులో జానకి ఫోటో ఉందంటే వాళ్ళు అయోమయంలో పడిపోతారు.